ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఐక్యత, సమానత్వానికి ప్రతీకగా మహాకుంభమేళా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రజల అభిష్టానికి నిదర్శనమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉడాన్ ప్రయాణికుల కోసం త్వరలో ఉడాన్ యాత్రీ కేఫ్ను ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహిస్తున్నారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణ, భద్రతా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇక వార్తల వివరాలు. ఐక్యత, సమానత్వానికి సంకేతంగా మహాకుంభమేళా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2025లో జరిగే మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లో మౌలిక సదుపాయాలను పెంచడానికి వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులను, సుమారు 5,500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్కు అసలైన సందేశం కుంభమేళాగా అభివర్ణించారు. గంగానదిని పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని ప్రధానమంత్రి పేర్కొంటూ, कुंभ की स्वच्छता को संभालने वाले मैं आज कुंभ की तैयारी में जुटे अपने सफाई कर्मी भाई बहनों का अग्रिम आभार भी व्यक्त करूंगा. करोड़ों लोग यहाँ पर जिस पवित्रता, स्वच्छता, आध्यात्मिकता के साक्षी बनेंगे वो आपके योगदान से ही संभव होगा. इस नाते यहाँ हर श्रद्धालु के पुण्य में आप भी भागीदार बनेंगे. जैसे भगवान कृष्ण ने जूठे पत्तल उठाकर संदेश दिया था कि हर काम का महत्व है. భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లోక్సభలో 2 రోజుల ప్రత్యేక చర్చను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ పౌరులను సురక్షితంగా ఉంచడానికి రాజ్యాంగం భద్రతా కవచంగా ఉందని అన్నారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే ఆత్మ అని అన్నారు. 75 ఏళ్ల తర్వాత మళ్లీ రాజ్యాంగంపై సభలో చర్చ జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం కేవలం చట్టాలు, హక్కులు, విధులతో కూడిన పుస్తకం కాదని, దేశానికి మార్గనిర్దేశం చేసే గొప్ప స్ఫూర్తి అని డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ టీఆర్ బాలు అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక ప్రగతికి రాజ్యాంగం బాటలు వేస్తుందని జనతాదళ్ యునైటెడ్ ఎంపీ, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. ఈ చర్చలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ బైరెడ్డి శబరి కూడా పాల్గొన్నారు. రాజ్యాంగం దేశ నాగరికత విలువల వ్యక్తీకరణగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. భారత రాజ్యాంగం 75 సంవత్సరాల అద్భుత ప్రయాణంపై లోక్సభలో ప్రత్యేక చర్చ ఈ రోజు జరిగింది. ఈ చర్చను ప్రారంభించిన రక్షణ మంత్రి మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించిందని అన్నారు. దీనివల్ల దేశ నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందని తెలిపారు. భారత రాజ్యాంగం కేవలం అధికారిక పత్రం మాత్రమే కాదని, ఇది ప్రజల అభిష్టానికి నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొంటూ, हम भारतीय संविधान के अमृत महोत्सव के अध्यक्ष महोदय हम साक्षी बन रहे हैं. अध्यक्ष महोदय 75 वर्ष पहले संविधान सभा ने न्यूली इंडिपेंडेंट इंडिया के लिए संविधान निर्माण का महान कार्य संपन्न किया था. लगभग 3 वर्षों के रिगरस डिबेट एंड डेलिब्रेशन के परिणाम स्वरूप हमें हमारा संविधान मिला है. अध्यक्ष महोदय, संविधान सभा ने जो संविधान तैयार किया था वह केवल एक कानूनी दस्तावेज नहीं था, बल्कि जन आकांक्षाओं का वो प्रतिबिंब था और उन्हें पूरा करने का वह माध्यम भी था. It was an expression of the general will of the people. విమానాశ్రయాల్లో ఉడాన్ పథకం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రభుత్వం త్వరలో ఉడాన్ యాత్రీ కేఫ్ను ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో అధికారిక శతాబ్ది ఉత్సవాల లోగోను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించనున్నట్టు హామీ ఇచ్చారు.
ఇందులో భాగంగా మొదటి పైలట్ ప్రాజెక్టు కేఫ్ను కోల్కతా ఎయిర్పోర్ట్లో నిర్వహిస్తామని, తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని అన్ని విమానాశ్రయాల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. అదేవిధంగా విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యార్థం బయలుదేరే ప్రాంతాల్లో కియోస్క్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ, So we see that celebrating the 100 years of Kolkata airport is a source of inspiration and a sense of pride for the whole country itself. Under the leadership of our Prime Minister, the whole airport sector has transformed. So through these various sectors also continuously under Airport Authority of India, we have put special focus on Kolkata airport and a lot of works have been done in the last 5 years also, especially let it be improving the capacity there, providing additional services and making it a world-class airport. So all, and on top of that, just said that 8 years of Udan successfully we have completed, 100 years of Kolkata airport we are celebrating. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. పరస్పర ప్రయోజనం కోసం భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో యుఏఈకి చెందిన షేక్ అబ్దుల్ బిన్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్తో జరిగిన 15వ భారత్ యుఏఈ జాయింట్ కమిషన్ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుస్థిరత, భద్రతా విషయంలో ఇరు దేశాలు ఒకే విధమైన వైఖరితో ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఉభయ దేశాలు రక్షణ సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయని పేర్కొంటూ, partnership led by Prime Minister Shri Narendra Modi and His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan is today a model relationship. The exchange of 5 visits between our leaders in the last 18 months is a testament to their commitment to the relationship, indeed to the relationship itself. గడిచిన 10 ఏళ్లలో దేశంలో రవాణా మౌలిక సదుపాయాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల నెట్వర్క్ 1.6 రెట్లు పెరిగిందని వివరించారు. అదేవిధంగా భారతమాల ప్రాజెక్టు కింద మొదటి దశలో 34,800 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 18,714 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఆపరేషనల్ ఎయిర్పోర్టుల సంఖ్య 2 పెరిగిందని తెలిపారు. దీంతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. అదేవిధంగా దేశంలో 97% రైలు మార్గాలను విద్యుదీకరించామని కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా పాకిస్తాన్ జైళ్లలో ఉన్న 2,639 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. ఈరోజు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ 2008లో కాన్సులర్ యాక్సెస్పై భారత్, పాకిస్తాన్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఇతర జైళ్లలో ఉన్న ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం మార్చుకోవాల్సి ఉందని అన్నారు. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వేలో భాగంగా పూర్తి చేసిన తొలి దశను త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐక్యత, సమానత్వానికి ప్రతీకగా మహాకుంభమేళా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రజల అభిష్టానికి నిదర్శనమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉడాన్ ప్రయాణికుల కోసం త్వరలో ఉడాన్ యాత్రీ కేఫ్ను ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహిస్తున్నారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణ, భద్రతా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.